హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏబిఆర్ టెక్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. ఇవాల్టి మన క్లాస్లో కిర్కాఫ్స్ వోల్టేజ్ లా గురించి చెప్పుకుందాం. ఈ కిర్కాఫ్ వోల్టేజ్ లా కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. రిపీటెడ్గా ఈ క్వశ్చన్ అయితే అడుగుతూ ఉంటారు, స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ కిర్కాఫ్ లా అని. కిర్కాఫ్ లాస్ 2 టైప్స్, కిర్కాఫ్ కరెంట్ లా ఒకటి, కిర్కాఫ్ వోల్టేజ్ లా. ఇది కిర్కాఫ్ వోల్టేజ్ లా ఎక్స్ప్లెనేషన్ మా. ఫస్ట్ ఏం చేయాలంటే మనం స్టేట్మెంట్ని రాయాలి. స్టేట్మెంట్ ఏం చెప్తుందో ఒకసారి అబ్జర్వ్ చేయండి. కిర్కాఫ్స్ వోల్టేజ్ లా స్టేట్స్ దట్ ద ఆల్జిబ్రాయిక్ సమ్ ఆఫ్ వోల్టేజెస్ ఇన్ ఏ క్లోజ్డ్ లూప్ ఈజ్ ఈక్వల్ టు 0. అంటే కేవీఎల్ అప్లై చేయాలి అంటే మనకు ఒక క్లోజ్డ్ లూప్ ఉండాలి. ఆ లూప్లో ఉన్న వోల్టేజెస్ అన్నిటినీ సమ్ చేస్తే 0కి ఈక్వల్ అవుతుంది అని చెప్పేదే కిర్కాఫ్ వోల్టేజ్ లా. నేమ్లోనే ఉంది కదా కిర్కాఫ్ వోల్టేజ్ లా. వోల్టేజ్ మీద మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. అంటే కిర్కాఫ్ వోల్టేజ్ లా అప్లై చేస్తున్నామంటే సమ్ ఆఫ్ వోల్టేజెస్ తీసుకోవాలి. దాన్ని మ్యాథమెటికల్గా ఈ స్టేట్మెంట్ మొత్తాన్ని మ్యాథమెటికల్గా ఇలా రిప్రజెంట్ చేయొచ్చు. సిగ్మా బి ఈక్వల్ టు 0. సిగ్మా అంటే సమ్ అని అర్థం. ఏం సమ్ చేస్తున్నాము? వోల్టేజెస్ని సమ్ చేస్తున్నాం. ఎక్కడున్న ఈ వోల్టేజెస్? ఒక క్లోజ్డ్ లూపుల్లో ఉన్నాయి. ఆ క్లోజ్డ్ లూప్లో ఉన్న వోల్టేజెస్ అన్నిటిని సమ్ చేస్తే 0కి ఈక్వల్ అవుతుంది అని చెప్పేదే కిర్కాఫ్ వోల్టేజ్ లా. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనం ఒక 3 రెసిస్టర్స్ని కన్సిడర్ చేస్తాం. లెట్ us కన్సిడర్ 3 రెసిస్టర్స్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ అక్రాస్ ఏ వోల్టేజ్ సోర్స్ ఆఫ్ V volts. ఒక వోల్టేజ్ సోర్స్కి ఈ 3 రెసిస్టర్స్ని సిరీస్లో కనెక్ట్ చేసిన ఒక సర్క్యూట్ అయితే అజ్యూమ్ చేసుకున్నాం. ఇలా ఉన్నది మా సర్క్యూటు. 3 రెసిస్టర్స్ని ఇలా కనెక్ట్ చేసాము. ఈ మొత్తాన్ని ఒక బ్యాటరీకి కనెక్ట్ చేసాం. దానికి వోల్టేజ్ ఎంత ఉంది? V అనే వోల్టేజ్ని అప్లై చేసాం అన్నట్టు. ఈ వోల్టేజ్ వల్ల ఏమవుతుంది? కరెంట్ అనేది ఫ్లో అవుతుంది ఈ సర్క్యూట్లో. ఇప్పుడు ఈ సర్క్యూట్ ఒకసారి అబ్జర్వ్ చేసామంటే ఇది మొత్తం ఒక క్లోజ్డ్ పాత్గా ఉందా లేదో చూడండి. ఇక్కడ కనెక్ట్ అయ్యి బ్యాటరీ యొక్క పాజిటివ్ టెర్మినల్ నుంచి కనెక్ట్ అయ్యి ఈ రెసిస్టర్స్ అన్నిటికీ కవర్ అయ్యి మళ్ళీ నెగిటివ్కి ఒక క్లోజ్డ్ పాత్ అనేది ఫామ్ అయింది. కాబట్టి ఇలాంటి దాన్ని మనం లూప్ అంటాం. లూప్కే ఇంకొక నేము మెష్ అన్నా లూప్ అన్నా ఒకటే. ఇలాంటి క్లోజ్డ్ పాత్ ఉంది అంటే ఆ పాత్కి మనం కిర్కాఫ్ వోల్టేజ్ లాని అప్లై చేయొచ్చు. దీని ప్రకారం ఏంటి అంటే యాజ్ పర్ కిర్కాఫ్ వోల్టేజ్ లా స్టేట్మెంట్ ఏం చెప్తుంది? ద ఆల్జిబ్రాయిక్ సమ్ ఆఫ్ వోల్టేజెస్ ఇన్ ఏ క్లోజ్డ్ లూప్. మనకైతే క్లోజ్డ్ లూప్ అయితే ఉంది. అట్లాగే వోల్టేజెస్ ఉండాలి. ఆ వోల్టేజెస్ని సమ్ చేయాలి. క్లోజ్డ్ లూప్ అయితే ఉంది కదా, మరి వోల్టేజెస్ ఉన్నాయో చూడండి. బ్యాటరీ వోల్టేజ్ ఒకటి ఉంది, R1 వోల్టేజ్ V1 ఉంది, R2 వోల్టేజ్ V2గా ఉంది, R3 వోల్టేజ్ V3గా ఉంది. సో 4 వోల్టేజెస్ అయితే దీంట్లో ఈ లూప్లో ఉన్నాయి. ఇప్పుడు వీటన్నిటిని సమ్ చేస్తే 0కి ఈక్వల్ అవుతుంది అని చెప్పేదే కిర్కాఫ్స్ వోల్టేజ్ లా. అయితే సమ్ తీసుకునేటప్పుడు మనము ఈ వోల్టేజెస్కి కొన్ని వోల్టేజెస్కి ఏమో పాజిటివ్ సైన్ అసైన్ చేయాలి, కొన్ని వోల్టేజెస్కి ఏమో నెగిటివ్ సైన్ అసైన్ చేయాలి. వేటికి పాజిటివ్ సైన్ అసైన్ అవుతుందంటే సర్క్యూట్లో ఏమైనా వోల్టేజ్ రైజెస్ అంటే సోర్స్ వోల్టేజెస్ ఏమైనా ఉన్నాయనుకో వాటికి పాజిటివ్ సైన్ని అసైన్ చేయాలి. ఇవన్నీ రిసీవింగ్ వోల్టేజెస్ ఏమైనా ఉంటే వాటిని వోల్టేజ్ డ్రాప్స్ అంటాము, వాటికి నెగిటివ్ సైన్ అసైన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సర్క్యూట్లోనే ఇక్కడ V అనేది సప్లై వోల్టేజ్ కదా, ఈ సప్లై వోల్టేజ్కి పాజిటివ్ సైన్ అసైన్ చేస్తాం. రిమైనింగ్ ఏంటి? 3 వోల్టేజెస్ ఇవంతా రిసీవింగ్ వోల్టేజెస్. అంటే ఇది ఇచ్చిన వోల్టేజ్ని ఈ 3 పార్ట్స్గా డివైడ్ చేసుకొని అది షేర్ చేసుకుంటున్నాయి. కాబట్టి వీటిని ఏమంటామంటే వోల్టేజ్ డ్రాప్స్ అంటాం. వోల్టేజ్ డ్రాప్స్కి అయితే నెగిటివ్ సైన్ అసైన్ చేయాలి. ఇప్పుడు మనం ఈ లూప్కి కేవీఎల్ అప్లై చేద్దాం. సోర్స్ వోల్టేజ్ నుంచి తీసుకుందామా. ఈ వోల్టేజ్ ఎంత? V అనే వోల్టేజ్ కదా ఇచ్చారు. ఇది సోర్స్ వోల్టేజ్ కాబట్టి ఇది వోల్టేజ్ రైజ్ అవుతుంది. దానికి పాజిటివ్ సైన్ పెట్టాలి. కాబట్టి ఇక్కడ పాజిటివ్ సైన్ తీసుకున్నాం. నెక్స్ట్ ఇలా వచ్చే పాత్లో V1 వచ్చింది. V1 అనేది వోల్టేజ్ డ్రాప్ అంటే రిసీవింగ్ వోల్టేజ్ కాబట్టి రిసీవింగ్ వోల్టేజ్ని వోల్టేజ్ డ్రాప్స్ అంటాం, వాటికి నెగిటివ్ సైన్ పెట్టాలి. కాబట్టి V1కి మైనస్ సైన్ వచ్చింది. నెక్స్ట్ V2 కూడా ఒక రిసీవింగ్ వోల్టేజ్, ఇది ఇచ్చిన వోల్టేజ్ని ఇది తీసుకుంటుంది కాబట్టి దీన్ని వోల్టేజ్ డ్రాప్గా కన్సిడర్ చేయాలి. దీనికి కూడా నెగిటివ్ సైన్ పెట్టాలి. నెక్స్ట్ V3 కూడా ఒక రిసీవింగ్ వోల్టేజే కాబట్టి దీనికి కూడా మైనస్ సైన్ వస్తుంది. ఈక్వల్ టు 0. అన్నిటినీ సమ్ చేసాం. 4 వోల్టేజెస్ ఉన్నాయి కదా, వాటి అన్నిటినీ ఆల్జిబ్రాయిక్ సమ్ తీసుకున్నాం.
ఆల్జీబ్రాయిక్ సమ్ అంటే అన్నిటికి పాజిటివ్ లేవు చూడండి. సమ్ అంటే పాజిటివ్ అనుకుంటాం. కానీ ఇక్కడ కొన్నిటికి పాజిటివ్‌లుంటాయి. కొన్నిటికి నెగెటివ్‌లుంటాయి. వేటికి పాజిటివ్, వేటికి నెగెటివ్ అనేది ఇక్కడ అసైన్ చేసేస్తాం. ఆపోజిట్‌లో అయినా తీసుకోవచ్చు. అందుకని ఇక్కడ వైస్ వర్సా అని పెడతాం. అంటే ఆపోజిట్‌లో అయినా మనం అజ్యూమ్ చేసుకొని సైన్‌లైతే ఫస్టు అసైన్ చేసుకోవాలి. చేసిన తర్వాతే మనం సమ్ అనేది తీసుకోవాలి. ఇలాగా కేవీఎల్ అప్లై చేస్తే మనకి ఈ ఈక్వేషన్ అయితే వచ్చింది. దీన్ని కొంచెం సింప్లిఫై చేద్దాం. ఇవన్నీ నెగెటివ్ టర్మ్స్ కదా! ఈక్వల్ టు అవతలకి పంపించేద్దాం. ఏమవుతుంది? v ఈక్వల్ టు v1 ప్లస్ v2 ప్లస్ v3 అని రాయొచ్చా? అది నెక్స్ట్ ఈక్వేషన్‌గా రాస్తున్నాం. సో, ఈక్వేషన్ 1 నుంచి మనకి v ఈక్వల్ టు v1 ప్లస్ v2 ప్లస్ v3 అనే ఈక్వేషన్ అయితే వచ్చింది. ఇప్పుడు ఈ ఈక్వేషన్ 2 నుంచి మనం కేవీఎల్‌ని ఇంకో విధంగా ఎలా చెప్పొచ్చు అంటే, ఇప్పుడు ఈ లెఫ్ట్ సైడ్ ఉండేటివన్నీ వోల్టేజ్ రైజెస్ అయితే, రైట్ సైడ్ ఉన్న వోల్టేజెస్ అన్నీ వోల్టేజ్ డ్రాప్స్ అన్నమాట. కాబట్టి దీన్ని బట్టి ఏం చెప్పొచ్చంటే, ద ఆల్జీబ్రాయిక్ సమ్ ఆఫ్ వోల్టేజ్ రైజెస్ ఈజ్ ఈక్వల్ టు ది ఆల్జీబ్రాయిక్ సమ్ ఆఫ్ వోల్టేజ్ డ్రాప్స్ అని కూడా మనం ఈ స్టేట్మెంట్‌ని ఇంకో విధంగా చెప్పొచ్చు. అవన్నీ కూడా క్లోజ్డ్ లూప్‌లో ఉండాలి. అట్లాగే ఇంకొక 2 పాయింట్స్ ఇంపార్టెంట్‌వి ఏంటి అంటే, కేవీఎల్ అనేది ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ మెష్ ఆర్ లూప్ అనాలిసిస్. ఇంతకుముందు నోడల్ అనాలిసిస్ చెప్పుకున్నాం కదా! అట్లాగే ఈ మెష్ లేదంటే లూప్ అనాలిసిస్ అనేది కూడా ఒక మెథడు. ఇది కూడా ఏదైనా సర్క్యూట్‌లో వోల్టేజ్‌ని గానీ, కరెంట్‌ని గానీ క్యాలిక్యులేట్ చేయడానికే యూజ్ చేస్తాము. అలాగా లూప్ అనాలిసిస్‌కైతే కిర్చాఫ్ వోల్టేజ్ లా అప్లై చేస్తాము. నోడల్ అనాలిసిస్‌కైతే కిర్చాఫ్ కరెంట్ లాని అప్లై చేస్తాం. ఈ పాయింట్స్ ఇంపార్టెంట్ డిఫరెన్సెస్ అన్నమాట ఇవి. తర్వాత కేవీఎల్ ఈజ్ బేస్డ్ ఆన్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. ఇది ఈ ప్రిన్సిపల్ మీద బేస్ అవుతుందనమాట. అంటే ఏంటి అంటే, ఇక్కడ ఎనర్జీ అంటే మనము సోర్స్‌కి ఇస్తున్నాం గదా! ఎనర్జీ. సోర్స్ నుంచి మనకి ఎనర్జీ వస్తూ ఉంది. ఇది సప్లై చేసిన ఈ ఎనర్జీని ఇవన్నీ రిసీవ్ చేసుకుంటున్నాయి. కాబట్టి ఇక్కడ ఎనర్జీ అనేది ఒక ఫార్మ్ నుంచి ఇంకొక ఫార్మ్‌లోకి కన్వర్ట్ అవుతుంది. అంతేగాని ఎనర్జీ అనేది కొత్తగా క్రియేటివ్ కావట్లా, ఉన్నది డెస్ట్రాయ్ కావట్లేదు. కాబట్టి ఇక్కడ కిర్చాఫ్ వోల్టేజ్ లాని ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అంటాం. ఎనర్జీ అనేది ఇక్కడ డెస్ట్రాయ్ కావట్లేదు, క్రియేటివ్ కావట్లేదు. ఇక్కడ పంపించిన ఎనర్జీని ఇవి రిసీవ్ చేసుకుంటున్నాయి. అంటే ఎనర్జీ ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్‌కి ట్రాన్స్‌ఫర్ మాత్రమే అవుతుంది కాబట్టి కిర్చాఫ్ వోల్టేజ్ లాని ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అని అంటాం. ఇవి మా ఇంపార్టెంట్ పాయింట్స్ కిర్చాఫ్ వోల్టేజ్ లాకే రిలేటెడ్‌గా ఉండేటివి. ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి బీట్రిప్లీ వీడియోస్ కోసం ఏబీఆర్ టెక్ అకాడమీ యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.